చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చాప్టర్ 1 నన్ను అడిగితే ఫస్ట్ బ్యాట్మెన్ లా ఉంది. మొదటి చాప్టర్లో ఉన్నాం. ఓపెనర్ అంటేనే చాలా చురుగ్గా ఉంటుంది. రెండవదిగా ఆ టేక్ ఆఫ్ బాగుంటేనే నిరంతరం చూడడానికి చాలా బాగుంటుంది. మరి దీన్ని సహజంగా చూడడం ఒక విషయం, తెలిసిన ఒక విషయంగా ఉంది. అయితే తెలియని కోణాల్లో పలు విషయాలున్నాయి. ఈ చాప్టర్ 1లో మనం ఎలా ప్రవేశించాలి, తెలియని కోణాలంటే ఏంటి? ఇందులో 2 ముఖ్యమైన విషయాలు మనము చూడవచ్చు. 2 లేక 3 విషయాలని మనం చూడొచ్చు. అవేంటంటే, మొదటిగా అందులో చిన్న మాటే ఉంది, అయితే అది ఎంతో లాంగ్ ప్రాసెస్. అది నన్ను అడిగితే మోర్ స్పిరిచువల్ థాట్ ఇచ్చేటువంటి ప్రాసెస్. ఎందుకంటే 2వ వచనములో దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకునిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను అని ఉంటుంది. ఈ దేవుని ఉపకరణములన్నవి చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక ప్రక్కన మనిషిని అప్పగిస్తున్నాడు, మరొక ప్రక్క శేషించిన ఉపకరణములను, దేవుని ఉపకరణములను అప్పగిస్తూ ఉన్నాడు. 2 విషయాలు బబులోనులోనికి వస్తున్నాయి. ఒకటి స్పిరిచువల్, మరొకటి సివిల్, లోకపు కార్యాలు వస్తున్నాయి. ఈ 2 కార్యాలు బబులోనులోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. అయితే ఇతడు దానియేలు కొనిపోబడి అంతఃపురంలో ఉంచబడ్డాడు, ఉపకరణములు దేవతాలయంలో ఉంచబడ్డాయి. రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరడగచ్చు, ఉపకరణములు దేవతాలయంలోనే కదా, ఇప్పుడు మీ మత నమ్మకము వేరు, అంటే నెబుకద్నెజరు మత నమ్మకము వేరు, యెరూషలేము మత నమ్మకము వేరు. అప్పుడు ముట్టడి చేసినవాడు ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసినవాడు ఆటోమేటిక్గా ఉపకరణాలు ఏం చేసి ఉండాలి? అక్కడే వాటిని కాల్చుండాలి, ఎంతగానో అవమానించుండాలి. ఇంకా చెప్పాలంటే 5వ అధ్యాయంలో బెల్షస్సర్ ఆ పని చేస్తున్నాడు. అయితే నెబుకద్నెజరు అవి తీసుకెళ్లి తన దేవతాలయంలో ఉంచుతున్నాడు. దానికి ఒక వాల్యూ ఉంది, దాని వెనుక ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఈ ఉపకరణములని కోరెషు వాటిని తిరిగి ఇచ్చాడని ఎజ్రా పుస్తకంలో ఉంటుంది. సో ఈ ఉపకరణములకైనా ఇంపార్టెన్స్, ఈ బైబిల్లో దానియేలు పుస్తకములో వీటికైనా ఇంపార్టెన్స్ వస్తూనే ఉంటుంది. ఆ వెసల్, ఈ వెసల్నే దేవుడు న్యూ టెస్టిమెంట్లో ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క పుత్రులని చెప్తున్నాడు. ఘనత కొరకైన పాత్ర, ఘనహీనమైన పాత్ర అనేవి ఉన్నాయి. అటువంటి పాత్రగా మనం ఉన్నామని చెప్పి, సో వీఆర్ దట్ వెసల్స్ అనేది మనం చూస్తున్నాం. సో అది ఎక్కడుండాలి, ఎవరి దగ్గర ఉండాలి అన్నది ఇంపార్టెంట్. మొదట యెరూషలేము దేవాలయంలో ఉండాం, ఇప్పుడు నెబుకద్నెజర్ దేవతాలయంలో ఉన్నాం, తర్వాత బెల్షస్సరు చేతిలో ఉంటాం, ఆ తర్వాత కోరెష్ చేతిలో ఉంటాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ పాత్ర 3 రాజుల చేతిలో ఉంటుంది. నెబుకద్నెజరు, బెల్షస్సరు, కోరెష్ చేతిలో ఉంటుంది. ఈ 3 రాజుల చేతిలో ఎవరి చేతి కింద ఉంటుందో దానికి తగినట్టుగానే పాత్ర విలువ. నెబుకద్నెజర్ దగ్గర ఉంటే తను ఏమాత్రం ఒక అన్యుడుగా ఉంటూ వాటిని గూర్చి తెలియనప్పటికీ ఏమనుకుంటున్నాడంటే, ఇవి వారి ఆలయంలో ఉన్నవి, వాటికి మర్యాద ఇవ్వాలి. ఇతర మతాలను గౌరవించే స్వభావం మతంలో ఉండింది. ఆ ఉపకరణం తీసుకెళ్ళి ఏం చేయాలి? భద్రముగా ఉంచాలి, దానికి ఒక ఘనత ఇవ్వాలి. ఎందుకు తన దేవాలయంలో ఉంచాడు? అతడు వాటిని తీసుకెళ్లి ధనాగారములో ఉంచి ఉండొచ్చు. దేవతాలయంలో అక్కడ వాక్యం తేటగా ఉంది, తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఆలయపు బొక్కసములో ఉంచుతున్నాడు. లేకపోతే మరొక ట్రెషర్ ఉంటుంది యూజువల్గా, ఏంటంటే ఖజానా అని చెప్తారు. దానిలో పెట్టుండొచ్చు, లేకపోతే బంగారం కరిగించి మరొకటేదో చేయించి ఉండొచ్చు. సో అతని చేతిలో ఉన్నప్పుడు దాని విలువ. రెండవది, బెల్షస్సరు చేతిలో ఉన్నప్పుడు దాని విలువ. బెల్షస్సరు ఏం చేస్తున్నాడంటే 5వ అధ్యాయంలో అందులో ద్రాక్షారసం పోసి అక్కడున్నవారు త్రాగినట్టుగా ఉంటుంది. ఇది అతని చేతిలో ఉన్నప్పుడు ఆ పాత్రకైన విలువ, ఆ వాల్యూ అలా మారిపోయింది. మూడవది, కోరహు చేతిలోకి ఆ పాత్ర వెళ్తుంది. ఎజ్రా పుస్తకంలో వస్తుంది. అతడు ఆ పాత్రలను తెప్పించి ఆలయమునకు పంపాడు. అతడు దానిని నెబుకద్నెజర్ కంటే ఘనతనిస్తున్నాడు. ఇది దేవుని యొక్క పాత్ర, దీనికి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఈ 3 దేవుని ఎరుగని రాజులు. ఇశ్రాయేలు రాజో యూదా రాజో కాదు, అన్యదేశపు రాజులు. అలాగా ఈ 3 ఈ పాత్రను ఉపయోగించినటువంటి రీతి. అదే నేను చెప్తున్నాను, ఈరోజు మనము అన్యరాజుల చేతిలో ఉన్నాం. ఈ భూమిలో దేవుడు ఎవరి చేతికి మనల్ని అప్పగిస్తాడో వారి చేతిలో మనం ఘనముగా ఉంటాం. ఈరోజు మనం ఏ చోట ఉన్నామో దాన్ని బేస్ చేసే ఘనం దేవుడే కూర్చోబెడుతున్నాడు. మనలను దేవుడు ఒక చోట కూర్చోబెడుతున్నాడు. అయితే మనం నెబుకద్నెజర్ చేతిలోనో, బెల్షస్సర్ చేతిలోనో, లేక కోరెషు చేతిలో ఉన్నామా అన్నదే ముఖ్యం. పలు సమయాల్లో రాజులు మనల్ని అవమానించే రీతిలో కూడా ఉపయోగించవచ్చు. నేను చూశాను, కొందరు సేవకుల యొక్క సాక్ష్యము కూడా విన్నాను. ఇప్పుడు ఆ సేవకుణ్ణి చూసేప్పుడు అక్కడొచ్చి ఒక కన్వెన్షన్ ఆ దేశంలో జరుగుతుంది. అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ ఆసక్తితో చర్చ్లో అందరిలాగా నార్మల్గా ఉపచరిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. అలా చేస్తున్నాడు. ఆ యొక్క
చర్చ్కి ఇవ్వాల్సిన ఘనతనిస్తున్నాడు. అయితే నెబుకద్నెజరు వంటి వారు వీరు అన్యజనులు. వీరైతే ఆ దేవుని యొక్క ఉపకరణముల గురించే విషయం తెలియకపోయినా దానికి మర్యాదనిచ్చాడు. ఎంతోమంది రాజులు, ప్రెసిడెంట్సు, ప్రైమ్ మినిస్టర్సు, ఈవెన్ దో దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, బట్ దే ఆర్ గివింగ్ ఒక ఘనతను అక్కడ ఇస్తూ ఉన్నారు, మర్యాదనిస్తున్నారు. అయితే కొంతమంది బెల్షస్సరు వంటివారు ఎంతోమంది సేవకులను గణహీనపరిచినట్టుగా చూస్తున్నాం. ఎవరి చేతిలో ఉన్నామో దాన్ని బేస్ చేసే అది జరుగుతుంది. సో వీఆర్ దట్ వెసల్స్. మనం అడగచ్చు, దేవుని దగ్గర మొరపెట్టచ్చు, దేవుడు నన్ను ఎక్కడ పెట్టబోతున్నాడు. ఇక్కడ దీన్ని తీసుకోండి, ఇదే చెరపట్టబడినటువంటి యవ్వనులే. ఒకటి దానియేలు, ఇతనెక్కడ ఉండాడంటే నెబుకద్నెజరు యొక్క కింగ్స్ గేట్ అని ఉంటుంది. 2వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ఆ నెబుకద్నెజర్ ప్లేస్ టీమ్ అట్ కింగ్స్ గేట్ అని ఉంటుంది. అదే సమయంలో ఈ హనన్యా, మిషాయేల్, అజర్యా అంటే ఈ షడ్రక్, మెషక్, అబెద్నెగో అనే వారు గవర్నర్స్గా వేరే చోట ఉండారు. అదేవిధంగా మొర్దెకైని చూసినట్లయితే ఆ రాజు యొక్క ద్వారము దగ్గర బయట ఉండాడు. మరి వీరందరూ చెరపట్టబడిన వారే. అయితే ముగ్గురిని దేవుడు ఒక కాలంలో హెచ్చించాడు. హామాను దగ్గరున్నప్పుడు మొర్దెకైకున్న మర్యాద, అదే రాజు చేతిలో ఉన్నప్పుడు మొర్దెకైకున్న మర్యాదను చూడొచ్చు. దేవుడు మనల్ని ఎక్కడుంచుతున్నాడో ఎంతో ఇంపార్టెంట్. నేనెప్పుడు నమ్ముతా, దేవుడే మనల్ని ప్లేస్ చేస్తున్నాడు, రాజుల మధ్య కూర్చోబెడుతున్నాడు. మనము కుప్పం మీద ఉన్నవారమే. నేను అనేక సమయాల్లో చెప్తా, ఇప్పుడు కూర్చుని మాట్లాడుతున్నాను కదా, దీనికి కూడా పాత్రుడను కానని తెలుసు. పలు సమయాల్లో ఆలోచించాను. కొందరితో కూర్చుని మాట్లాడేప్పుడు ఎంతో ప్రఖ్యాతి చెందిన సేవకులు పిలిచి కూర్చోబెట్టి నాతో మాట్లాడేప్పుడు వీరి ముందు నేను కూర్చుని మాట్లాడేందుకు ఎటువంటి అర్హతే లేదు. ఆ అర్హత దేవుడు కల్పించిందే, అంతే. అందులో మరింకేది. అందువల్ల దావీదు ఎప్పుడూ ఒక మాట చెప్తాడు, గొర్రెల వెనుక తిరుగుతున్నటువంటి నన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా మార్చాడు దేవుడు. అతనికి ఆ థాట్ మర్చిపోలేదు. చివరి వరకు నేను గొర్రెలు మేపేవాడినే. ఈరోజు నన్ను లోకము రాజనొచ్చు, మరి ఏదైనా చెప్పవచ్చు, బట్ ఐ నో వాట్ యామ్ ఐ. అదే ఎంతో ఇంపార్టెంట్. అది ఈ పాత్ర ఉన్న స్థలము, ఈరోజు దేవుడు మనల్ని కూర్చోపెట్టింది గొప్ప విషయం. సో దీన్ని మనం ఆ మొదటి అధ్యాయంలో చూడని కోణంలో మోర్ స్పిరిచువల్గా మనం చూడాల్సిన డానియల్ చాప్టర్ 1లో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అని చాలా ఆశ్చర్యంగా పరిశుద్ధాత్ముడు నమోదు చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చాప్టర్ 1:1లోనే ద థర్డ్ ఇయర్ ఆఫ్ ది, అదేమంటే ఏదో ఒకరోజు అలా కాదు, 3వ సంవత్సరంలో. ఒక్కొక్క డీటెయిలింగ్ చాలా అందంగా ఉంది. ఈ డీటెయిలింగ్ని గమనిస్తే దాదాపుగా కొన్ని హిస్టరీ పుస్తకాలు కూడా బ్రాడ్గా ఉంటాయి. ఇది చాలా ఫోకస్డ్గా ఉంది. ఇదంతా చూస్తుంటే ఏదో ఆశ్చర్యంగా ఉంది, ఎంత డీటెయిల్డ్గా దేవుడు బయలుపరుస్తున్నాడు అనడానికి. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన విషయం అది. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా, ఇది మాత్రం కాదు. దీని వెనుక మరలా వద్దాము. ఆ నోవహ్ కాలంలో జలప్రళయం భూమి మీదకి వస్తుంది కదా, ఆ జలప్రళయం వచ్చే డేట్ని దేవుడు ఫిక్స్ చేసి ఉంటాడు. ఆ డేట్ చెప్తాడు. నోవహుకు 600 సంవత్సరాలు, 2వ నెల 17వ దినమున. డే కూడా నోవహుకు 600 సంవత్సరాలు, తనకు 600 సంవత్సరాలు, 2వ నెల 17న ఈ జలప్రళయం భూమి మీదకి వచ్చింది. 40 దినాలు రాత్రింబగలు కురిసింది. అలా మీరు లెక్క వేస్తే వచ్చే నెలలో ఇది డేట్. ఈ విధంగా ఆ డీటెయిల్స్ ఇంతకంటే సూపర్గా ఎలాగుంటుందంటే, రాజుల పుస్తకం చదివేప్పుడు ఇశ్రాయేలులో ఇతను రాజుగా ఉన్నప్పుడు, యూదాలో అదే కాలంలో ఇతను రాజుగా ఉండాడు, ఆ కాలంలో ఇతను ప్రవక్తగా ఉండాడు. ఎంత డీటెయిల్ చూడండి. సో మన బైబిల్ వచ్చి ఒకరోజు కూడా లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఎ టైం అనేది లేదు. నేనెప్పుడు చెప్తాను, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని మనం కొంత ధ్యానించడానికి టైం కావాలి. గాని ఇప్పుడు మీరు చెప్పిన మొదటి అధ్యాయం వచ్చి అందరూ చదువుకుంటూ వెళ్లే వచనం. యూదారాజాకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజాకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి అలా ముందుకు వెళ్ళిపోవడం. ఎందుకంటే మొదటి వచనం బుక్ ఆరంభము, ఇందులో ఏం డీటెయిల్ ఉంటుందని వెళ్ళిపోతాం. అయితే దానిలో ఎంతో డీటెయిల్స్ ఉన్నాయి, ఎంతో హిస్టారికల్ ప్రూఫ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ బుక్ నిజమని చెప్పడానికి ఒక అతి ముఖ్యమైన ప్రూఫ్ అది, ఫౌండేషన్. సో ఇది చెప్పి దాని చివరిలో మరేలాగుంటుందంటే కోరెషు రాజు యొక్క మొదటి సంవత్సరం అని ముగింపులో ఉంటుంది. సో ఈ యొక్క హిస్టారికల్ డీటెయిల్స్ అన్నది అది ఈ బుక్లో ఎంతో బాగా ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు చదువుతూ ఉన్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను. ఆ 5వ అధ్యాయంలో రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి, ఆ 1000 మంది అని ఉంది కదా, 1000. ఇందులో చూస్తే డీటెయిల్డ్గా ఉంటుంది అంతా కూడా. ఆ యొక్క అధ్యాయం చివరి చూడొచ్చు, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరాల వాడై సింహాసనం నెక్కాను అని ఉంటుంది. అంటే ఆ ఏజ్లో
ఆ సంవత్సరంలో, అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, ఇంత డీటెయిల్ అన్నిట్లోనూ ఉంటుంది ఇలా. సో అదే మన బైబిల్ యొక్క స్పెషాలిటీ, అదే మనందరికీ స్ట్రెంగ్త్. దానియేలు సహజంగా చూస్తే అఫ్కోర్స్ డానియల్ ఒక పెద్ద బుక్ క్యారెక్టర్, సాక్రిఫైస్ అంతా ఉంది. అయితే అతనితో కూడా ఉన్న స్నేహితులను గురించి కొంచెంగా నమోదై ఉంది. వారు ఈక్వల్గా సాక్రిఫైస్ చేస్తున్నారు. నా మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తుంది, ఎంత పెద్ద క్యారెక్టర్ డానియల్, అతనితో కూడా ఒక టీం కూడా ఉంది, వారు ఈక్వల్గా సాక్రిఫైస్ చేస్తున్నారు, వారిని గురించి ఎక్కువగా లేదే అనే ఒక ఆవేదన కూడా వచ్చింది. లేదు, ఇప్పుడు ఇది ఎట్లా అని అడిగితే దావీదు రాజు కావాలి, దానికి యోవాబు సైన్యాధిపతి కావాలి. దావీదు కంటే ఒకవేళ యోవాబు భయంకరుడైన శూరుడై ఉండొచ్చు, ఫాలో More skill- చేస్తున్నాడు ఇన్స్ట్రక్షన్ ని బాగా కరెక్ట్ ఫాలో గా చేస్తాడు. అది కాకుండా ముగ్గురు పరాక్రమశూరులు దావీదుతో ఉంటారు. జైంట్స్, బాడీగార్డ్స్ అలా భయంకరంగా తోడుగా. ఉంటారు. వీరందరితోనూ పోల్చుకుంటే దావీదు గొప్ప శూరుడు కాదు. కరెక్ట్. బట్ దావీదే అనాయింటింగ్. దేవుడు అతన్ని అనాయింట్ చేశాడు కింగ్గా. ఆ అభిషేకాన్ని ఫుల్ఫిల్ చేయడానికే వీరందరూ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్. పలు సమయాల్లో ఇక్కడే మనం ఆ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఓకే. యోవాబు లాస్ట్గా ఆ తప్పు చేస్తాడు. అంటే దావీదు తీర్మానం చేయలేకపోయాడు అనుకుంటాడు. లాస్ట్లో ఫైనల్గా చనిపోయేంతవరకు దావీదుకు నువ్వొక సైన్యాధిపతియే, వేరే మార్పు లేదు, నీ పోస్టింగ్ మారదు. దావీదు చనిపోతాడే, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, మనమే తీసుకోవాలని ఆ అథారిటీ మీరు చేతిలో తీసుకోకూడదు. తీసుకున్నట్టయితే మీ కథ దేవుడు ముగించినట్టే. యోవాబు వస్తున్నాడు, ముగించమంటాడు. అదే మనకొచ్చి ఇందులో చాలా లోతైన అర్థాలు అవును. ఉన్నాయి. దేవుడొచ్చి ఒక ఆర్గనైజేషనో లేక ఒక మినిస్ట్రీయో లేక ఇల్లో ఒక నాయకత్వం ఇచ్చినప్పుడు కూడా ఉన్నవారు అందులోకైనా ఒక సపోర్ట్ అయినా, మన భాష మీడియాలో క్యారెక్టర్స్ అంట, వీరందరూ చేరి ఆ ప్రాజెక్ట్ని ముగించాల. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క నియంత్రణ ఎక్కడుంటుందంటే దేవుడు అభిషేకించిన ఆ మిడిల్ పర్సన్ దగ్గరే ఉంటుంది. అయితే మనమేమనుకుంటున్నాం, అందరొకటిగా వచ్చాము, అందరూ షేర్ చేద్దాం. లేదు, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక అనాయింటింగ్లో ఉంచుతాడు, వారే చేయాలి. అలాగే ఇక్కడ దానియేలు కూడా. అయితే ఉన్న మిగతా వారందరూ కూడా తక్కువ వారనేది కాదు, సపోర్టివ్గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇన్స్పిరేషన్ గా కూడా ఉండొచ్చును. డానియల్ కు కూడా ఒక టీమ్ గా ఉండడం ద్వారా చేరి ప్రార్థించాలన్నది అందరూ చేయాలి. అయితే ఒక పీరియడ్లో మీరు చూసినట్లయితే ఆ నిజం బయటకు వస్తుంది. డానియేల్ అట్లే ఫోకస్ అయి పైకి వస్తా ఉంటాడు. కరెక్ట్, చాలా స్పష్టంగా ఉంది. ఎంతో తేటగా ఉంది. ఈవెందో వీరు కూడా సమస్యల గుండా వెళ్తారు, అగ్నిలోకి వెళ్తారు, వస్తారు, బైబిల్లో నమోదవుతుంది, బైబిల్ ఇచ్చి వారిని వదలలేదు. అన్ని చేస్తున్నప్పటికీ ఎవరికి అనాయింటింగ్ ఇచ్చి దేవుడు బయలుపరుస్తున్నాడో అదియే. అవును. ఆ స్థానాన్ని నేను తీసుకోవాలనేది అనుకోకూడదు. అనేకులు అదే చేస్తారు. మీ వల్ల దానిని తీసుకోలేరు, ఎందుకంటే అది అతనికైనా అనాయింటింగ్. కరెక్ట్. అదేలాగా మీకు ఒక అనాయింటింగ్ ఉంటుంది, మీ స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. అవును, ఇందులో కూడా ఒక స్పిరిచువల్ ట్రూత్ ఉంది. మనకేమి అనుగ్రహించాడో దాన్ని ఫోకస్ చేసుకుని వెళ్ళడం. ఎందుకంటే సహజంగా చూస్తున్నాను, ఈరోజు సోషల్ మీడియా కల్చర్లో ఉన్నాం. నేను అతని వల్లే లేనే ఇలాగే చెప్పుకొని పలు విధాలుగా సేవలోనే చాలా ప్రెషర్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు బ్రదర్ ఎండి జగన్కి ఒక సేవని ఇచ్చాడంటే అది అతనికి అనుగ్రహింపబడిన సేవ. సో అందుకనే చెప్తున్నాను. ఒక గొప్ప రాజకీయ నాయకుడు చెప్పాడు, ఒక పెద్ద పోస్టింగ్ని అతనికి చెప్తూ మీరెందుకు దానికి పోటీ చేయకూడదు అని చెప్పాడు. అందుకతను నా ఎత్తు నాకు తెలుసు అనేది చెప్పాడు. ఐ నో మై హైట్, నాకు దేనికి పోటీ చేయాలి, దేనికి పోటీ చేయకూడదన్నది బాగానే తెలుసు అన్నాడు. ఇదొచ్చి మనం తెలుసుకోవాలి. నన్ను దేవుడు ఇందులో ఉంచాడు, ఒక అనాయింటింగ్. అతను అందులో ఉంచాడు, ఇతన్ని ఇందులో ఉంచాడు. వారు ఆ పని చేయాలి. ఇందులో పోటీ లేదు, అసూయ లేదు. కరెక్ట్. నాకు కారు నడిపే స్థలంలో కారు నడవాలి, టూ వీలర్ వెళ్ళే ట్రాక్లో టూ వీలర్ వెళ్ళాలి. ఆ కారు వెళ్ళే ట్రాక్లో నేనెందుకు వెళ్ళకూడదంటే అప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనాయింటింగ్ దేవుడు ఉంచాడు. ఆ అనాయింటింగ్ని మనం ఎవరం కూడా అడ్డగించలేం. అవును. ఆ అనాయింటింగ్ మీద అసూయపడకూడదు, ఆ అనాయింటింగ్ తగ్గించడానికి ట్రై చేయకూడదు. ఇది బాగా తెలిసినవాడే డేవిడ్. దేవుడు సౌల్ని అనాయింట్ చేశాడు. అవును. తనకు తాను వద్దనేంతవరకు ఉంటుంది, ఆయనగా పంపేంతవరకు ఓకే. ఆ ఘనత ఇస్తూనే ఆ ఉన్నాడు. ఘనతనిస్తుంటాడు. అందులో నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే, సౌలు తనకెంత పెద్ద శత్రువు అంటే తనను చంపేటువంటి ఒక శత్రువు, టీంతో వచ్చినవాడు, టీంతో పాటు వస్తున్నాడు, వెళ్లే చోటెల్లా తరుముతున్నాడు, బాహాటంగా తరుముతాడు. అతను చనిపోయాడని ఒకడు వార్తను తెస్తాడు. ఆ వార్తను వింటాడు, ఏడుస్తాడు, అయ్యో ఇట్లా అయిపోయిందే, సౌలు కోసం ఏడుస్తాడు. అది అతని యొక్క గొప్పతనం అనుకోండి. ఈరోజు మన శత్రువు చనిపోతే మనం సంతోషిస్తాం, లేదా శత్రువుకి ఏదైనా అయితే మనం దిగులు పడతాం. అంటే నన్ను ఇలా చేసినందుకే నీకు ఇలాగంతా అయిందిరా అని చెప్తాం.
అయితే సౌలు చనిపోయినందుకు దావీదు దుఃఖిస్తాడు. అది కూడా దాటి ఎవరు చంపారని అడుగుతాడు. నేనే చంపానంటాడు. ఎందుకు చంపావని అడుగుతాడు. నీకెలాగా ఒక అభిషేకం పొందిన వానిపై చేయి వేయడానికి ధైర్యం వచ్చింది? ఎగ్జాక్ట్లీ. ఈ థాటే బ్రదర్, అభిషేకించబడిన వారిపై కొరతలో నేడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేను యాక్చువల్గా ఈ సమయంలో అది నమోదు చేయాలనుకుంటున్నాను. ఒకరోజు మనిద్దరం అపార్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ డిస్కసింగ్ సంథింగ్. అవును. అప్పుడు మనం కూర్చుని కొన్ని ఆత్మీయ విషయాలను మాట్లాడుతూ ఉన్నప్పుడు దావీదును గూర్చిన కాన్వర్సేషన్ వచ్చింది. అందులో ఒక చిన్న మాటను మీరు అధికంగా చెప్పిన వెంటనే లేదు బైబిల్లో ఇలాగుందని చెప్పినప్పుడు ఇమీడియట్గా రియలైజ్ అయ్యారు. అవును. అయ్యో మనం ఇలా తలంచకూడదే అని. అప్పుడు ఆ స్పాట్లోనే దేవునితో ఆ ఒప్పుకోలు చేయడం నేరుగా చూశాను. ఆ స్వభావమే కావాలంటాను నేను. ఈరోజు మనం ఏం చేస్తున్నామని అడిగినట్లయితే నేను మిగతా వారి గురించి మాట్లాడి నేను అతని గూర్చిన ఒక మాటను చెప్పి నా టైం నేను వేస్ట్ చేసుకునే బదులు దేవుని గురించి మాట్లాడి నేను టైం యూజ్ చేయాలనుకుంటున్నాను. కరెక్ట్. అంతే. అంటే స్పిరిచువల్గా తప్పుగా ఉంది, ఒక డాక్టర్ని తప్పుగా ఉందంటే డాక్టర్ని సరిచేయాలే గాని మరొక వ్యక్తిని నేను సరిచేయలే. నేను కనిపెట్టింది ఇంతే. ఇందులో ఒకరి మూలంగా రాంగ్ డాక్టరీన్ వస్తుంది. నేను ప్రజల్ని డాక్టరీన్ నుండే కాపాడగలను. అతని నేను మార్చలేను. అవును. అతన్ని దేవుడే మార్చాలి. దేవుడు ఒకరోజు మారుస్తాడు. గమలీయేలు చక్కగా చెప్తాడు అపొస్తలుల కార్యంలో, ఇది దేవుని వల్ల కలిగినట్టయితే ఇది మీ వల్ల ఏం చేయలేరు. మనుషుల వల్ల అయితే తనంతట అదే నాశనమైపోతుంది. మీరేం చేయొద్దు అంటాడు. అదే ఫ్యాక్ట్. అదే నిజం. అదేవిధంగా దానియేలును దైవుడు ఆశీర్వదించినట్లయితే అతనెక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతాడు. నాకు కలిగే ఆనందం ఏంటంటే ఈరోజు నెబుకద్నెజర్ కట్టించినటువంటి హ్యాంగింగ్ గార్డెన్స్ అనేవి లేవు. నెబుకద్నెజర్ కట్టించిన మహాబబులోన్ అనే ఆ సిటీ లేదు. బట్ డానియల్ స్టిల్ అలైవ్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డానియల్ కదా. అతడు చేసిన కార్యాలు, అతని కార్యాలు స్టిల్ అలైవ్. ఇంకా దానియేలు యొక్క ప్రవచనము జీవంతో ఉంది. ముగిసిన ప్రాఫెసీ కొంచెం ఉంది. వాటిని మనం మెడిటేట్ చేస్తున్నాం. బట్ ఇది రెవల్యూషన్కి యూజ్ చేస్తున్నాం. సో దేవుని యొక్క అభిషేకం ఒక్కొక్కరిపైన ఉంచాడంటే అది ఎవరూ ఏమీ చేయలేరు. ఆ అభిషేకం వారిని కొనిపోతుంది. అది వారి స్థాయిని పెంచుతుంది. మరో టర్నింగ్ పాయింట్ నేను గమనించేదేంటంటే, కింగ్ ఇలాంటి వ్యక్తులను వేరుపరచండి అని క్వాలిటీస్ చెప్తున్నాడు. ఆ క్వాలిటీస్ని చూస్తున్నప్పుడే ఎంత బ్యూటిఫుల్గా దేవుడు దానియేలును వారితో కూడా ఉన్న స్నేహితులను ప్రిపేర్ చేసి పంపించాడనేది కొన్నిసార్లు మనం బహిరంగంగా చూస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంది. అయితే ఆ కష్టాల మధ్యలో కొంతమందిని అమర్చాడు. అది తలుచుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే వీరందరినీ కూడా చూసినట్లయితే సెలెక్ట్ చేసిన వీరందరూ కూడా సామాన్యమైన వారు కారు. ఇశ్రాయేల్లో సామాన్యమైన వారు కారు. ఇశ్రాయేలులోనే వీరు ఎవరంటే 3వ వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును. వారు ఎలా అంటే కింగ్లీ ఫ్యామిలీలో లైనప్లో వచ్చేటువంటి వారు, లేకపోతే లార్డ్స్ అని చెప్తారు, ప్రభువులు అని చెప్తారు. అందులో వస్తారు వీరు. చూస్ చేసి స్లేవ్స్ అయినా అందులో కూడా కింగ్కి ఒక థాట్ వస్తుంది. అతడు సెలెక్ట్ చేసేప్పుడు ది బెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నాకైతే బానిసలంటే అందరూ ఒకే లెవెల్ కదా. అయితే కింగ్కి ఓ థాట్ వస్తుంది, ఇందులో సెలెక్ట్ చేయాలని చెప్తుంటే ఇది చాలా టర్నింగ్ పాయింట్గా ఉంది. అది మీ యాంగిల్ అలా ఉంది, నా యాంగిల్ ఇలాగా. ఇక్కడ నుండి నేను ఆపోజిట్లో కూర్చున్నా. నేనెలా ఆలోచిస్తున్నానంటే ఇశ్రాయేలులో ది బెస్ట్ క్వాలిటీగా జీవించిన వారు, మంచి సౌభాగ్యంగా జీవించిన ఒక గ్రూపు ఆ బాలురను రప్పించి, ఈరోజు చెప్పాలంటే గొప్ప ఇంటి పిల్లలు, ఆ పిల్లలను తెచ్చి, అయితే అతనికి వారి క్వాలిటీ తెలుస్తుంది. చూడండి, నెబుకద్నెజర్కి ఎలా వస్తువుల విలువ తెలిసిందో అదేవిధంగా వీరందరూ మంచి పిల్లలు, రాజవంశంలోని వారు. వీరికి వేరుగా ప్రాక్టీస్ ఇవ్వు. అవును. మరో యాంగిల్లో చూడండి, నేడున్న వరల్డ్లీ టైమ్స్లో ఐఏఎస్ ట్రైనింగ్ అంటున్నాం. ఫస్ట్ ఐఏఎస్ ట్రైనింగ్ అంటే నెబుకద్నెజర్ టైంలో ఎలా నమోదవుతుందో గమనించండి. లిటరల్లీ ఐఏఎస్ ట్రైనింగే ఇది. అవును, అకాడమిక్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ 3 సంవత్సరాలు. ఆ 3 ఇయర్స్ని సెపరేట్ చేసి మరి గవర్నమెంట్ అఫైర్స్ని గమనించాలని చెప్పి ఎంత క్లియర్గా ఎన్నో వేల ఏళ్ల క్రితం నమోదు చేశారని ఊహించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే దానితో మరొక భాగాన్ని ఇదే మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మిలిటరీ ట్రైనింగ్ అయిన కాన్సెప్ట్ చెప్తారు. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఆ షరతులన్నీ కూడా వారికి. అయితే ఈరోజు ఉన్నంతట్లో బైబిలే ఒక కాలంలో సూచనగా ఉండింది. అందులో ఒక విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు వీరిని తీసుకొచ్చి ప్రత్యేక రీతిలో
నాకు మరలా మరలా వీరిని గూర్చిన ఒక విషయం, గుర్తించే ఒక విషయం ఏంటంటే జ్ఞానమునందు అనే మాట వస్తూనే ఉంటది. ఇక్కడ సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి 3వ వచనం. తర్వాత ఇక్కడ వాక్యం చెప్తుంది 17వ వచనం, ఈ నలుగురికి దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటే గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 10 టైమ్స్. సో ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ దేవుడిచ్చేటువంటిది. ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ బాబిలోన్లో ఉంది. బబులోన్లోనూ అతని శకునగాండ్రు ఉన్నారు, అతని యొక్క శాస్త్రులు ఉన్నారు. దే హ్యావ్ ద మీకు ఇంగ్లీష్లో 20వ వచనం చాలా బాగుంటుంది. సకల ఇన్ ఎవ్రీ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ విచ్ ద కింగ్ ఎంక్వైర్డ్ ఆఫ్ దెమ్ he found them 10 times better than all the magicians and enchanters that were in all his kingdom. మెజిషియన్స్ అండ్ ఎంచాంటర్స్ అంటే బబులోన్లోనే ఉన్నారు. వీరందరికంటేనూ 10 అంతలు జ్ఞానం కలిగిన వారై ఉన్నారు. ఇదొచ్చి గాడ్ ఇచ్చేటువంటిది. ఇది సులువుగా తీసుకోలేము. మరో యాంగిల్లో గాడ్ ఇవ్వడం ఒక నమోదుగా మనం చూస్తూ ఉన్నాం. అడిగి పొందడం మనం సాల్మన్ విషయంలో నమోదవ్వడం చూస్తూ ఉన్నాం. దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి? అలాగన్నప్పుడు ఇప్పుడు జ్ఞానం కావాలి. సో ఈ 2 యాంగిల్స్ని అవును, వాక్యంలో ఉంది. న్యూ టెస్ట్మెంట్లో యాకోబులో ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నయడలా అందరికీ ధారాళముగా దయచేయవని యొద్ద అడగవలెను. సో అడిగితే దేవుడిస్తాడు. హీ విల్ గివ్. ఎంత ఇస్తాడన్నది ఒకటి, రెండవది దానికైనా ఒక క్రయమును కూడా మీ దగ్గర నుండి ఇవ్వాలి. ఒక తగ్గింపు అవసరం, ఒక సాక్రిఫైస్ అవసరం. ఎందుకంటే దేవుడు ఒక ట్రెషర్ ఇస్తున్నాడంటే ఉంచుకోవడానికి అర్హులని చూడాలి కదా. అవునా? మిస్యూజ్ అవ్వకూడదు కదా. పలు సమయాల్లో అది జరిగింది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని సొలొమోను ఎందుకు ఉపయోగించాడన్నది చూడాలి. ఎందుకంటే సాల్మాన్ యొక్క ఎండింగ్ కూడా చెప్పదలిచాను. రాజ్యాన్ని నడపడానికి జ్ఞానం కావాలి, కరెక్టు. ఈ జ్ఞానముతో మనిషిని ఆకట్టుకున్నాడు ఒక పీరియడ్లో. అవును, కొంచెం మిస్యూజ్ అయింది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇతని యొక్క జ్ఞానం వచ్చి పరిపూర్ణముగా దేవునికై ఉపయోగపడుతుంది. ఫుల్గానే సాక్రిఫైస్ చేసుకుని దేవునికై ఉపయోగపడి ఒక పీరియడ్లో బబులోన్లో ఉన్నవారు అందరికంటే కూడా ఇతడొచ్చి ముఖ్యుడైపోయాడు. అలా యూజ్ చేస్తున్నాడు. ఈ నలుగురునూ ఆ విధంగానే. నలుగురునూ సమర్థవంతులుగా ఉండారు. నలుగురిలో ముగ్గురిని తీసుకెళ్లి గవర్నర్గా మార్చాడు. ఇతన్ని మెయిన్ బాడీగార్డ్కి నెక్స్ట్ లెవెల్లో ఉంచుకోవడం జరిగింది నెబుకద్నెజరు. సో అదే దేవుని యొక్క, నేనెప్పుడు చెప్తాను, మన దేవుడొచ్చి భూమిలో మీరు నేను దరిద్రులుగా ఉండాలని, లేక మీరు నేను వచ్చి మోసమైన వారిగా ఉండాలని దేవుడు ఒక్కరోజు కూడా తలంచలేదు. ఆయన ప్లాన్లోనే లేదు. దేవుడొచ్చి హెచ్చించేవాడు, ఆయన వృద్ధి కలిగించేవాడు. అనేకులు ఆ విధంగా కాదంటారు. న్యూ టెస్టిమెంట్లో వాక్యముంది, తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అనే వాక్యముంది. అది స్పిరిచువల్గానో, మినిస్ట్రీగానో, వరల్డ్లీగానో, లేక మీరున్న వర్క్లోనో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన హెచ్చించేది మీకెలా ప్రయోజనం అన్నది రెండవది. అది ఆయనకి ఘనము. నా పిల్లవాణ్ణి నేను హెచ్చిస్తా. నాకు దేవుని దగ్గర ఇష్టమైన ఒక విషయం ఏంటంటే, అబ్రహామును కనానుకు తీసుకొచ్చి ఇశ్రాయిల్ని ఏర్పరిచి 400 years అనంతరం మోషేతో చెప్తాడు, మిమ్మల్ని ఎవరిని అడిగితే నేనేమని చెప్పాలని అడిగితే ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం అని చెప్పమంటాడు. కేర్ ఆఫ్ అబ్రహాంగా పెట్టుకుంటాడు. అదే గొప్ప విషయం. అదే చెప్పదలిచా. అంటే నేనే అబ్రహామును తెలుసుకున్నాను, నేనే అబ్రహామును తెచ్చాను, అతనికి నేనే సంతతినిచ్చా. ఇంత గొప్ప సంతతికి నేనే కారణం. అయితే మిమ్మల్ని అడిగితే ఏం చెప్పాలి? నువ్వు అబ్రహాముని చెప్పు, వారు తెలుసుకుంటారు. ఎంత గొప్పదైన ఒక ప్రేమగల దేవుణ్ణి మీరు లైఫ్లో చూడలేరు. అదే ఈ స్థలంలో మీరు చూడగలరు. దేవుడు మీరున్న చోట ఎందుకు హెచ్చించాలనుకుంటున్నాడు, ఎందుకు పైన కూర్చోబెడుతున్నాడు, అది ఎటువంటిదైనా కానివ్వండి, అదొక మీడియా కానివ్వండి, అక్కడ దేవుడు మీ తెలివిని ఉపయోగించి మీకు జ్ఞానాన్నిచ్చి మీ వంటి ఒక మనిషి అక్కడ లేడనే ఒక ప్రూఫ్ తీసుకొస్తాడు. ఎందుకు తెస్తాడంటే తద్వారా ఆయన మహిమపరచబడ్డానికి. మీరు హెచ్చింపబడుతున్నప్పుడు ఆయన హెచ్చింపబడుతున్నాడు. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. అదేలాగున మనం హెచ్చింపబడినప్పుడు ఎంత తగ్గించుకోవాలో అదే ఉన్నంతలో. అంటే సౌలా దావీదా అనే దాంట్లోనే సమస్య. ఇద్దరిని అభిషేకించాడు. ఒకడు గాడిదను వెతుకుతూ, మరొకడు గొర్రె మేపేవాడు. ఇద్దరు రాజయ్యారు. గాడిద మేపేవాడు తాను రాజన్న స్థానానికి వెళ్ళాడు. గొర్రె మేపేవాడు దేవుడే రాజంటున్నాడు చివరి వరకు కూడా. అక్కడే మనకి ఆ చిన్న టర్నింగ్ దొరుకుతుంది. నేనెప్పుడు చెప్తాను, అంటే మనము ఎంతగా ఎదిగామో ఆ ఎదుగుదల రావడానికి 20 సంవత్సరాలు అయ్యుండొచ్చు, 30 సంవత్సరాలు అయ్యుండొచ్చు.
30 సంవత్సరాల అనంతరం ఆ హెచ్చింపు జాగ్రత్త చేసుకోలేదంటే నెబుకద్నెజరుకు ఒక సంఘటన జరుగుద్ది. ఒకే రోజు రాత్రి కిందకి నెట్టివేయబడతాడు. దావీదుతో చెప్తాడు, ఒక తప్పు జరిగిన తర్వాత నీవిదే విధంగా వీధులెంబడ పడతావు, అరణ్యములో నిన్ను అలయ చేస్తానంటాడు. ఆ యొక్క రూల్స్ అందరికీ ఒకటే. ఒక రూలే. ఎందుకంటే మిమ్మల్ని హెచ్చించే ఆయనకి క్రిందకి తీసుకొచ్చి కూర్చోపెట్టే అనుమతి ఉంది ఆయనకి. హీ హ్యాస్ ద రైట్స్. అవును. సో ఆయన హెచ్చించేప్పుడు ఎంతగా మనం హెచ్చింపబడుతున్నామో అంతగా మనం తగ్గించుకోవాలి. దేవుడు మెట్టుమెట్టుగా హెచ్చించే కొలది మనల్ని తగ్గించుకోవాలి. అదే ఫిలిప్పీలలో ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని ఉంటుంది. తండ్రి ఈయన్ని హెచ్చిస్తూనే ఉన్నాడు భూమిలో. ఈయన చూసిన వారందరూ చెప్తున్నారు, సకల జనులందరి మధ్యను నీవు ముఖమాటం లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు అలా ఇలా. ఈయన తగ్గుతూ ఉన్నాడు, తగ్గించుకుంటున్నాడు శిలువ పర్యంతము. అంతకంటే మరొక మాట చెప్పాలంటే యోహాను 13లో తండ్రి తన చేతికి సమస్తం అప్పగించెనని ఎరిగి తండ్రి ఇతనికి ఏం చేశాడు? సమస్తమునిచ్చేశాడు. యేసు తువ్వాలు కట్టుకుని పాదములు కడుగ మొదలుపెట్టాను. తండ్రి ఈయన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నాడు. అన్నిటినీ అప్పగించాడు. ఈయన కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. ఎంతగా దేవుడు హెచ్చిస్తాడో అంతగా తగ్గించుకోవాలి మనం. ఇది హెచ్చింపునకు మరొక ఫార్ములా. మీరు తగ్గే కొందికి ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. చివరికి ఎక్కడ వరకంటే తన ప్రక్క కూర్చోపెట్టుకుంటాడు. అదే మన యొక్క దేవునికైనది. ఆ దానియేలును కూడా రాజు ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఇదే దాని యొక్క ఫార్ములా. చాప్టర్ 1ని మనం ఇప్పుడు ముగించబోతున్నాం. చివరిగా మనం 1లో చాలా విషయాలు చూసాం. డానియల్స్ ఫెయిత్ఫుల్నెస్ చూసాం, సాక్రిఫైస్ చూసాం, ఆయన సత్యంగా ఎలా ఉన్నాడో చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఫుల్గా సాక్రిఫైస్ చూస్తున్నాం. టోటల్గా దేవుణ్ణి ఘనపరిచే విషయంలో డానియల్ కాంప్రమైజ్ కాకుండా అని చెప్పి అది మెయిన్ ఫోకస్గా ఉంచుదామా చాప్టర్ 1లో, లేదా దేని మెయిన్గా ఉంచుదాం? లేదు, మనకెప్పుడునూ దేవుడే ఇంపార్టెంట్. దేవునికి కావాలంటే నాకు కావాలి, దేవునికి వద్దు అంటే నాకొద్దు. దేవునికి వద్దు నాకు కావాలంటేనే సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు అదొచ్చి ఎలా చెప్పొచ్చు, ఒక ఆటగా చెప్పాలంటే ఈ స్థలములో ఒక కింగ్స్ ఫుడ్ లభించేప్పుడు మీరు నేను ఏం చేస్తాం? కింగ్ పిలిచి టేబుల్ దగ్గర కూర్చోపెట్టి భోజనం ఇప్పిస్తున్నాడు. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? వద్దని చెప్పడానికి ఎంతమందికి వీలవుతుంది? మనసే రాదు. మనకి వ్యాధి లేదనుకోండి, మనం బాగున్నాం. బఫేలో చికెన్ మటన్ ఉండే ఏరియా ఉంటుంది, అలాగే వెజిటేరియన్ ఉంటుంది. మనం ఎక్కడికెళ్తాం మ్యాక్సిమం? ఈ రోజున్నవారు అవును, మనం ఆటోమేటిక్గా ఊరినే ఒక రౌండ్ వేసొద్దామని అనుకుంటాం. చూసన్నా వద్దాము అని అనుకుంటాం. దానియేలు గురించి మరొక విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆయన లైఫ్ లాంగ్ వెజిటేరియన్ అని చెప్తుంటారు. చూడండి, వెజిటేరియన్ తింటే ముఖం బాగుంటుంది, వెజిటేరియనో నాన్ వెజిటేరియనో తింటే ముఖం బాగుంటుందన్నది కాన్సెప్ట్ అది కాదు. ఇక్కడ చెప్పదలిచింది, నా దేవునికి అయిష్టమైనది నాకిష్టము లేదు. ఫౌండేషన్. నేను నా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని నేను చేయను, అంతే, ముగిసిపోయింది. అవును, ఇది వచ్చి ఒట్టి పప్పు వెజ్ నాన్ వెజ్కైన కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మరొక చోట శిలను నమస్కరించమంటున్నారు. ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో. మరొక చోట వస్తుంది, రాజు తప్ప మరి ఇంకెవరికి కూడా విన్నపం చేసుకోకూడదని చెప్పి నేను అవి వినను చేస్తానంటాడు. సింహపు గుహలో వేస్తున్నారు. అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే గాడ్ ఇన్ ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ప్రిఫరెన్స్, మిగతావన్నీ రెండవది నాకు. ఆ థాటు దానియేలుకి ఉండగా మనం ఒక పీరియడ్లో ఏం చేస్తున్నామంటే హెచ్చింపబడుతున్నప్పుడు ఆ పోస్టింగ్ కొరకు మనం దేవుని సాక్రిఫైస్ చేస్తాం. ఇతను ఏ పోస్టింగ్కి వెళ్ళినా కూడా గాడ్ని సాక్రిఫైస్ చేయడు. ఇదే ఒక మాటలో దేవుడు చెప్తాడు న్యూ టెస్టిమెంట్లో, రెవల్యూషన్లో 1st చాప్టర్లో, మొదట నీకుండిన ప్రేమను వదిలితేవని తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు చిన్నప్పుడు ఒక పోస్టింగ్ లేనప్పుడు వైరాగ్యం చూపించావు గదా, అన్ని పోస్టింగ్లలోనూ ఆ వైరాగ్యం చూపించమంటున్నాడు. లేదు, నేను ఇంత పోస్టింగ్ వచ్చిన తర్వాత నేను ఎలాగ వైరాగ్యాన్ని చూపించేది? నువ్వు చూపించు. పోస్టింగ్ ఇచ్చింది నేనే కదా. లేదు, వైరాగ్యం చూపిస్తే పోస్టింగ్ నుండి తీసేస్తారు. వారెవరు తీయడానికి నేనే కదా కూర్చోబెట్టాను. వారు తొలగించినా ఇంతకంటే గొప్ప స్థానానికి నేను తీసుకెళ్తానంటాడు. సో దేవునికి అవసరం, అదే పౌలు చెప్తాడు, వైరాగ్యంతో ఉన్నాను, ఆత్మీయ వైరాగ్యం, ఆ స్పిరిచువల్ వైరాగ్యం మనకు కావాలి. అదే దానియేలు యొక్క 1st చాప్టర్ యొక్క వెరీ ఇంపార్టెంట్ సందేశం అదే. 1st చాప్టర్లో మనం చాలా విషయాలు చూసాం. చాలా స్పిరిచువల్ మీనింగ్లో, స్పిరిచువల్ డెప్త్లో చూడాల్సిన ఒక లెన్స్ వేసి చూసామంటే చాలా లైఫ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. చాలా విషయాలు లెర్న్ చేయాల్సి ఉంది. చాలా సంతోషం బ్రదర్ జగన్. తర్వాతి చాప్టర్ 2లో మనం వెళుతున్నప్పుడు ఆ తర్వాత మరో లెవెల్కి వెళ్లే ఒక ట్రావెలింగ్ జర్నీగా నేను ఫీల్ అవుతున్నాను.
ఈ ఫస్ట్ చాప్టర్ ధ్యానించే వారికి తప్పకుండా ఈ చాప్టర్ చూడండి. రెవల్యూషన్తో కలిసి బ్రదర్ జగన్ చెప్పినట్లుగా కలిసి చూడండి. రెండింటినీ ప్యారలల్ గా ఉంచి చదవండి. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైమెన్షన్ కు వెళుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో డానియల్